ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ వేదికగా వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయా? హోటళ్ల స్కామ్ మర్చిపోకముందే భారీ ఆన్లైన్ గేమింగ్ మోసం వెలుగు చూసింది. డిజిటల్ కేవైసీ ధృవీకరణలో లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెరలేపారా? షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి సహకరించింది ఎవరు? దేశంలో 13,000 కోట్ల భారీ ఆన్లైన్ గేమింగ్ మోసం వెలుగు చూసింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాముల్లో జరిగిన ఈ మోసం దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరంగా చెబుతున్నారు. డిజిటల్ కేవైసీ ప్రక్రియల్లో లోపాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ పంకజ్ కుమార్ను హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ప్రధానంగా కస్టమర్ వెరిఫికేషన్, డిజిటల్ కేవైసీ సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి నకిలీ కేవైసీ ధృవీకరణలు నిర్వహించినట్లు అధికారులు కనుగొన్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ 13,000 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించి భారీగా నగదు లావాదేవీలు నిర్వహించారు. సరైన లైసెన్సులు లేకుండా, నియంత్రణ నిబంధనలు పాటించకుండా ఈ ప్లాట్ఫామ్లు నడిపారు. నకిలీ డిజిటల్ గుర్తింపులతో షెల్ కంపెనీలు ప్రారంభించి వాటి ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిచారు. వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో తరలించినట్లు అధికారులు తెలిపారు. ఫిన్టెక్ కంపెనీలు, పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్వేలు, థర్డ్ పార్టీ టెక్నాలజీ సంస్థల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల తరపున వ్యాపారులు షెల్ కంపెనీలకు మోసపూరిత కేవైసీ ధృవీకరణలు చేయడంలో పంకజ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు డీజీజీఐ తెలిపింది. అధికారులు ఇప్పటికే సుమారు 100 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయం, సంస్థల సంబంధాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2025 సంవత్సరానికి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ మొత్తం విలువ సుమారు 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై డీజీజీఐ హైదరాబాద్ విభాగం భారీ స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది.